నాగైనా అన్నిలు వాళ్ళు పక్కా అన్నిలు నమ్మరు. ఇక్కడికి రాకముందు ఆల్రెడీ ఇక్కడ ఖమ్మంలో ఒక 10 లక్షలు పెట్టి సంతానాన్ని అందుకుర్రు వాళ్ళు హాస్పిటల్లో. అందుకున్నాక ఇక్కడ చికాకు ఉందని అన్నయ్యకి చెప్పాను నేను. అయ్యా ఇక్కడ సంగతి అయ్యా, నా ఫ్రెండ్ పక్క పాన స్నేహితుడయ్యా, వాళ్ళ సంతానం లేదు, 15 సంవత్సరాలు అవుతుందని నేను చెప్పా అన్నయ్యకి. కొద్దిగా చికాకు ఉండదు చెప్పాను. వాళ్ళు వినలేదు, అప్పుడు సంతానం పోయింది. మళ్ళీ రెండో తరగతి చెప్పాను, అన్నయ్య ఇక్కడ సంగతి అయ్యా బాగా బాధపడుతుర్రు అయ్యా, వాళ్ళు 15 సంవత్సరాలు అయింది పిల్లగాళ్ళు లేక అంటే, మళ్ళీ తీసుకెళ్ళాయా మరి నీ ఒక్కతరం చూద్దాం, మరి వాళ్ళ ఇష్టం, నమ్మకపోతే వాళ్ళ ఇష్టం అని చెప్పింది. అయితే తీసుకొచ్చా, వాళ్ళ ఆవిడ పుట్టు ఆయన కూడా తీసుకొచ్చా, వాళ్ళ ఆవిడ తీసుకురాలేదు. అయితే చికాకు ఉందని చెప్పాడు అన్నయ్య. పుట్టాక కూడా కొంచెం చికాకు ఉన్నది బాబుకేనని చెప్పాడు అన్నయ్య. చెప్తే వినలేదు వాళ్ళు. మళ్ళీ ప్రేయర్ ఆయన తీసుకెళ్తూనే ఉండా వాళ్ళకి నా నమ్మకంతో. ఇది నమ్మకం నా మీద బాగా నమ్మకం అబ్బాయికి. అమ్మాయి బాగా నమ్మింది, అబ్బాయి నమ్మల ఆయన నాగయ్య. ఇప్పుడు బాబు 9వ నెల. సాక్ష్యానికి రమ్మంటే రావడం లేదు. నా అన్నయ్య వచ్చాడు మా కాడికి, మా ఊరే వచ్చింది. వచ్చి అన్నయ్య మరి అసలు ఎట్లా దిగాడు నేను కూడా చూడాలి. అన్నయ్య దిగింది పడవ. ఈలోపు మా అబ్బాయి అన్నయ్య బండి వేసుకొని రోడ్డున వస్తారు. మా గాడికి వచ్చాడు కూడా అన్నయ్య మళ్ళీ తిరిగిపోయి వాడుకు కింద పడ్డాడు. ఆల్రెడీ పడి మన సోయిలో లేడంట. మా అబ్బాయి కూడా చెప్పాడు, నానా బాబాయ్ సోయిలో లేడు కొట్టుకుంటున్నాడని. మళ్ళీ అన్నయ్య నా కోసం ఎదురు వచ్చింది. ఎక్కించుకొని వచ్చి అయ్యా ఇటు సంగతి అయ్యా, మనోడు మా బాబాయ్ అంటుండో వాడు సాగు బతుకుల్లో ఉన్నాడు అయ్యా, లేపి పేరాయిలు వేసినాము, తగ్గిందయ్యా, బాగానే ఉన్నాడు, పోతున్నాడు అని అన్నాడు. నాకు టెన్షన్ మొదలైంది, ఏందయ్యా ఎట్లా జరిగింది అన్నట్టు. అన్నయ్య అన్నాడు ఒక మాట, అయ్యా నాకు వచ్చిన వాక్యం కూడా అది, నేనేంటంటే నలుగురు మేలుకోరాలయ్యా అనేది నాకు వాక్యం వచ్చిందయ్యా, నేను మనస్ఫూర్తి నమ్మిన. అన్నయ్య చెప్పిండు నీకు సాక్ష్యం చూపెడతానయ్యా అని. అదే సాయంత్రం నాకు సాక్ష్యం చూపించాడయ్యా, నా పెళ్ళిని కాపాడండి. దేవుడు ఆడు ఉన్నాడని నేను మనస్ఫూర్తి నమ్ముతున్నా అన్నయ్యతో. చిన్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 లక్షలు ఖర్చు పెట్టినాడు, సంతానం అందలేదు. సహోదరుడు మందిరానికి నడిపించి, మా మందిరంలోకి వచ్చి నువ్వు నిలబడితే నువ్వు అన్యుడివైనా నీకు సంతానం అందుద్ది, ఎన్నిసార్లు టెస్ట్ ట్యూబ్ బేబీలు వేసినా నీకు పోయింది కదా, మా ప్రార్థనలతో నీకు జరుగుద్ది అంటే ఆ అమ్మాయి నమ్మింది. ఈరోజు కుమారుడు పుట్టి 9 నెలలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సాక్ష్యము చెప్పినా చెప్పకపోయినా నా సహోదరుడు నమ్మకం ఆడ గెలిచిందా లేదా, చెప్పగలిగినాడా లేదా? అదే వ్యక్తి మళ్ళీ యాక్సిడెంట్ పాలైతే ఉదయకాలం మాట్లాడేటప్పుడు ప్రభు చెప్పిండు, ఈరోజు సాయంత్రం 11 మందికి 12వ శిష్యుడు, నాతో పాటు 11 మంది ఉన్నారు, 12వ శిష్యుడు అబ్రహాం గారు ఈయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీ మధ్యలోకి వచ్చి నిలబడలా, కానీ ఎందుకు తెలుసా? 7 రోజులు మేము ఎలా ఉన్నామో 7 రోజులు ఈయన కూడా అలాగే దేవుళ్ళో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు నడిపించాడో, నేను ఎన్నో ఊర్ల ప్రాంతాలు చీటీలు వేస్తే ఒకే ఒక్క ప్రాంతం వచ్చింది, అడవి దగ్గరలో ఉన్న ప్రాంతము, కొండ దగ్గరలో ఉన్న ప్రాంతము, వీళ్ళ గ్రామమే వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళినాం, దేవుడు ఆశ్చర్య కార్యాలు. ఆయన కూడా నమ్మలేని ఎన్నో వాటర్ కోసం అన్ని విషయాలు కష్టాలు పడ్డప్పుడు, ఆ వాటర్ నాకే తెలియదు. నేను దగ్గర 40 సంవత్సరాలు, నాకు ఆడ వాటర్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు. రోజు వెళ్తుంటా పోతుంటా. మరి అన్నయ్యకి చూపించాడు దేవుడు. మరి అది మరి చూడు ఎంత అద్భుత కార్యం. మరి మేమున్నన్ని రోజులే నీళ్ళు వచ్చినాయి అయ్యా, అవునా కాదు? అవునయ్యా. మీరు రావడం మళ్ళీ బంద్ అయిపోయినాయి అయ్యా. మళ్ళీ సాయంత్రం పోయి చూస్తే లేవు, నీళ్ళు లేవు. అంటే ఎవరు ఇచ్చారు? ఈడ ఇస్తాడు. ఘోరమైన ప్రాంతాల్లో, ఘోరమైన పరిస్థితుల్లో, ఏ ప్రాంతంలో ఎవరు ఉండరని పారిపోయిన ప్రాంతంలో మమ్మల్ని దేవుడు 7 రోజులు 7 రాత్రులు గడిపిండు అయ్యా, అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రాంతం అయితే అందరూ అవమానించారో, ఎవరైతే దేవుడు ఉన్నాడా అని అన్నారో అన్యులు, వాడిని మళ్ళీ చచ్చిపోయేవాడిని మనతోనే కాపాడించాడు. సాక్ష్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతానం ఇచ్చింది, ప్రాణము కాపాడింది. ఎందుకు అశ్రద్ధ చేయాలా? మనం వెళ్ళే డాక్టర్లు అందరూ కాపాడతారని చెప్పగలరా? అన్ని అయితే అని చెప్పగలరా? దేవుడు మాత్రమే చేయగలడు. నమ్మిన వారికి, నమ్ముట నివారణ అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి.